ఇక ఈ చిట్టా కొంతమందికి జర ఇబ్బంది కలిగిస్తుంది. కాకపోతే మళ్ళీ పేపర్లలో వచ్చినాక డిస్కషన్ ఖచ్చితంగా చేయాలి. కేటీఆర్ తడిబట్టలతో ప్రమాణం చేద్దాం రా, బండి సంజయ్ సవాల్. తడిబట్టలతో ప్రమాణం చేద్దాం రా. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నేను చేస్తా, జరగలేదని దమ్ముంటే జరగలేదని దమ్ము నీకుందా? ఉంటే ఏ గుడికి రావాలో టైం డేట్ చెప్పు. ఫోన్ ట్యాపింగ్తో వ్యాపారాలను బెదిరించి పైసలు వసూలు చేశారని ఆరోపణ. ఈడీ విచారణ చేస్తేనే ఆ లావాదేవీలు బయటకు వస్తాయని వ్యాఖ్య. గుడ్లకు వస్తా, బట్టలు పచ్చిగా చేసుకుంటా. ఇప్పుడు మీరు చెప్పురి ఫ్రెండ్స్, పేపర్లలో వచ్చింది కథనం, వెలుగులో వచ్చింది కథనం, నిన్ననో మొన్ననో ఎప్పుడో పేపర్లలో వచ్చింది. ఇప్పుడు దీని మీద నేను మాట్లాడాలన్నా వద్దా? నేను ఆ బాంఛాన్ బతుకులని అడుగుతున్నారా భయ్? ఒక మాట చెప్పుండ్రి, ఇది స్టేట్మెంట్ కరెక్టేనా? మళ్ళీ ఈ స్టేట్మెంట్ని మీరు ఏ రకంగా వెయిటేజ్ ఇస్తారు? ఇప్పుడు ఈ స్టేట్మెంట్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? నాకు ఒక మాట చెప్పుర్రి. ఆ భజన బ్యాచ్ని అడుగుతున్నా, బండి భజన బ్యాచ్ని అడుగుతున్నా నేను డైరెక్ట్గా. మళ్ళీ నేను మాట్లాడుతున్నప్పుడు ఏందనంటే, బండి సంజయ్ గారు ఎవరైనా సాధారణ వ్యక్తి కాదు. గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫేర్స్. ఆయన ఒక ఫైరీ కౌంటర్ ఇస్తున్నప్పుడు, కేటీఆర్ గారికి ఒక ఫైరీ కౌంటర్ ఇస్తున్నప్పుడు దాన్ని ఆధారాలు ముంగట పెట్టుకొని మాట్లాడి చేయాలి. అంతేగాని కేటీఆర్ గారి యొక్క నిజాయితీ తడిబట్టలతో ప్రూవ్ అవుతుంది అని అంటే, ఇక ప్రపంచంలో ప్రతి ఒక్కడు తడిబట్టలు వేసుకొని తిరుగుతాడు కదరా, పొడి బట్టలు వేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే దీనివల్ల ఎంత నిరుద్యోగత పెరుగుతుందో బండి సంజయ్ కుమార్ గారికి అర్థమవుతుందా? అంటే ఇస్త్రీ దుకాణాలు అన్నీ బంద్ అయిపోతాయి, ఇక ఇస్త్రీ దుకాణాలు అన్నీ బంద్ అయిపోతాయి, ఇక లాండ్రీ షాపులు అన్నీ బంద్ అయిపోతాయి. ఇక ఎవరు కూడా ఏమున్నది, ఎట్లనో చెమట అయినా కాబట్టి నీళ్ళు పోసుకుంటాం కదా. అంటే మనం నిజాయితీగా ఉండాలంటే పచ్చిగానే ఉండాలి ఎప్పుడు, అకార్డింగ్ టు బండి సంజయ్ కుమార్. అంటే ఒక మినిస్టర్ హోదాలో ఉండి ఇట్లాంటివి కరెక్టేనా అని చెప్పి నేను అడుగుతున్నా. అంటే ఇప్పుడు నన్ను అడిగితే ఏంటంటే, నువ్వు గుడ్లకు వచ్చి సపోజ్ పచ్చి బట్టలు ఇట్లా నీళ్ళు పోసుకున్నావు అనుకో మీద, అంటే అవి రెడ్ కలర్ అయిపోతాయి, వాళ్ళు బ్లాక్ కలర్ అయిపోతాయి అనమాట. ఏ బట్టలు వేసుకున్నావు, నువ్వు బ్లాక్ కలర్ వేసుకొని గిరిచిపోతాయి అంటే అవి వైట్ కలర్ అయిపోతాయి. ఇక అర్థం చేసుకోవాలి మీరు. ఇప్పుడు ఆయన వైట్ షర్ట్ వైట్ ప్యాంటే వేసుకుంటాడు కాబట్టి ఆయన అబద్ధం ఆడితే గుడిలోకి పోగానే ఆయన ప్రకారం, బండి సంజయ్ కుమార్ గారి ప్రకారం, ఆయన గుడిలోకి పోయి పచ్చి బట్టలతో పోగానే దేవుడి దగ్గరికి రాగానే పుణ్యాత్ముడు వచ్చిండు. ఈ కలియుగంలో ధర్మం ఒంటికాల మీద ఉన్నదని అంటే అది కేవలం ఇగో ఈ మనుషులతోనే అని చెప్పి ఆ బట్టలు నల్లగా చేసేస్తాడు అనమాట. అంటే వాళ్ళు తప్పు చేసినట్లు లెక్క. ఆ బట్టలు తెల్లగానే ఉన్నాయి అనుకో బట్టలు, అంటే వాళ్ళు మంచోళ్ళు అనమాట. సపోజ్ నల్ల బట్టలు వేసుకొని పోతే గిరీష్ అంటే తెల్లగా అవుతాయి బ్రదర్, కలర్ చేంజ్ అవుతుంది బరాలు. గిరీష్ అటు నల్లగా కాకుండా తెల్లగా కాకుండా అంటే సగం నిజాలు చెప్పినట్టు అనమాట. అంటే అకార్డింగ్ టు బండి సంజయ్ కుమార్ గారు ఇదే కరెక్ట్. మళ్ళీ గిరీష్ నువ్వు విమర్శ చేస్తున్నాడు, విమర్శ చేయడం అని అంటే మాట్లాడడం ఆయనకు లేనప్పుడు విమర్శ చేయరు ఏంద్రా భయ్, ఇది ఇట్లా మాట్లాడతారా చెప్పు? మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫేర్స్ అంటే పేపర్లలో పడాలా అనే తత్వంతోనే మాట్లాడతారా? ఇక అంటే నేను ఏమడుగుతున్నానంటే, పార్టీ ఏ రకంగా డిఫెండ్ చేస్తుంది బండి సంజయ్ కుమార్ గారిని అని నేను అడుగుతున్నా. పార్టీని కూడా అడుగుతున్నాను. నాకంటూ ఒక అసంతృప్తి మిగిలిపోతున్నది. ఏంది ఇది, ఇట్లా మాట్లాడితే నడుస్తుంది అని అంటున్నా. అంటే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, నీ బట్టలు పచ్చుకున్నాయనంటే నువ్వు నిజాయితీ పరుడువా, నీ బట్టలు పొడుగున్నాయనంటే నువ్వు అవినీతి పరుడువా? అంటే ఇక జడ్జిలు కూడా ఖచ్చితంగా కోర్టులల్లో నల్ల కోట్లు వేసుకోకుండా దాన్ని నల్ల కోట్లు వేసుకున్నా నీళ్ళు పోసుకొని జడ్జిమెంట్లు చెప్పాలా? అకార్డింగ్ టు హిమ్ బై గుడిలకే జడ్జిమెంట్లు చెప్పాలి. ఇక సపోజ్ ఎవరైనా ముస్లిం జడ్జిలు ఉంటే వాళ్ళు మస్జిద్లలో చెప్పాలి. ఇక అంటే భారత్లో రాజ్యాంగం లేదు, న్యాయ వ్యవస్థ లేదు, ఆర్గ్యుమెంట్ లేదు. న్యాయ వ్యవస్థ ఏం మాట్లాడుతుంది తెలుసా బండి సంజయ్ కుమార్ గారు? అది మీకైనా వర్తిస్తుంది, నాకైనా వర్తిస్తుంది. ఆరోపణలు ప్రూవ్ అయ్యేదాకా ఆ మనిషి మీద మీరు ఆ మనిషి నిజాయితీపరుడు అన్నట్టు పరిగణనలోకి తీసుకుంటారు సార్. పచ్చి బట్టలు ఉన్నంత మాత్రాన నిజాయితీపరుడు, ఎండిపోయిన బట్టలు ఉంటే వాడు అవినీతిపరుడు అనేది కాదు కదా. ఇక యూనిఫామ్ మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా మంచిగా యూనిఫామ్లు వేసుకొని టక్కేసుకొని వస్తారు. వాళ్ళకి ఎందుకు సార్ పచ్చి బట్టల మీదనే పోవాలి వాళ్ళ ఆఫీసులకు. పార్లమెంట్లలో కూడా నీట్ షెర్వానీలు వేసుకొని వస్తారు. నాకు తెలిసి రేపటి నుంచి మోదీ గారిని కూడా అంటాడు వచ్చి ఇక సీదా. వాళ్ళ మీరు కూడా పార్లమెంట్లకు పచ్చబట్టలతోనే పోతారా సార్? పవిత్ర పావనమైన పార్లమెంట్లకు మోదీ గారు కూడా చెప్తారు, మోదీజీ ఆప్కే కపడే భీగే नहीं है, अगर आप स्वच्छ रहना चाहते हो, आप स्वच्छंद रहना चाहते हो, आप अगर आप निष्ठा से काम करना चाहते हो तो आपके कपड़े सूखे नहीं रहना चाहिए, भीगे रहना चाहिए. ये మనం పాటలు వాడుకోవాలి. భీగి భీగి రాతో మే పిరు తడుపుకుందామా జా అనని. ఏంది ఇది? మళ్ళా దీని మీద విమర్శిస్తే నా మీద దాడులు, మా మీద దాడులు. మళ్ళా కాలేజ్ యాజమాన్య ఒక పెద్ద మనిషి ఇంట్లో కూర్చొని స్కెచ్లు వేసి మహిళా మోర్చా నాయకురాళ్ళందరినీ రెచ్చగొట్టి వాళ్ళ అకౌంట్లలో ఏమేసో వాళ్ళకి ఏం మోటివేషన్ ఇచ్చో దాడులు చేయడానికి పంపిస్తారు. సబ్జెక్ట్ మీద మాట్లాడురు రా భయ్ అంటే కూడా మాట్లాడాడు. ఇది సబ్జెక్టా బ్రదర్ చెప్పురు నాకు? ఎన్నిసార్లు నన్ను ఒక మనిషిని వెనకేసుకొస్తామో మాట అడుగుతున్నారా మిమ్మల్ని కూడా మీ బాంఛన్ బతుకులకు? అంటే ఇక ఎట్లుంటుంది అని అంటే కంప్లీట్గా
ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు కమిషనర్లు ఉండరు, అంతే కదా. విజిలెన్స్ కమిషనర్లు ఎవరు ఉండరు, ఇక తడి బట్టల కమిషనర్లే ఉంటారు, అంతేనా కదా, కరెక్టా కదా. అంటే పొద్దుగాల నువ్వు స్నానం చేసినావు అనుకో, బట్టలు ఇప్పి స్నానం చేయదు, తడి బట్టల మీదనే స్నానం చేయాలి. ఎందుకు చెప్పాలన్నా, అది హానెస్టీ సెరమనీ, నిజాయితీ యొక్క ప్రక్రియ. తడి బట్టలే ఇట్లా స్నానం చేసినాక కూడా పచ్చి బట్టలతోనే బయటికి రావాలా. పార్లమెంట్ సెషన్లలో కూడా మనము పచ్చి బట్టలలోనే కూర్చోవాలా, కింద ఫ్లడ్ డ్రైన్లు పెట్టాలా. ఎందుకంటే పచ్చి బట్టల్లో కూర్చున్నప్పుడు నీళ్ళు కారుతాయి కదరా, కారే మళ్ళీ ఫ్లడ్ డ్రైన్లు పెట్టాలా. ఆ ఫ్లడ్ డ్రైన్లు అన్ని తీసుకుపోయి గ్రౌండ్ వాటర్ నించేటట్టు కూడా ఉండాలి. నీళ్ళు వేస్ట్ చేయొద్దు కదా. అకార్డింగ్ టు బండి సంజయ్ పచ్చుకుంటేనే నిజాయితీ పరుడా. ప్రతి పార్లమెంట్ టేబుల్ మీద ఒక దేవుడు బొమ్మ కూడా పెట్టాలా, అంతే కదా. దేవుడు బొమ్మ, గుడి, బడి గురించి వద్దు మనకు, గుడి 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 అంతే, గుడి అంతే. ఇక ఆయన మాటల ముంగట గుడి ఉంటుంది, వెనక గుడి ఉంటుంది. ఎట్లా సార్ ఇది? ఓ సీజనల్ మ్యాంగోల లెక్క మాటలు అని అంటే ఎట్లయితుంది? సరే, మళ్ళీ ఇదే కరీంనగర్ గ్రనైట్ స్కామ్ మీద మీరే మాట్లాడారు వెనకటికి. మరి పచ్చి బట్టలు వేసుకొని అమ్మవారి గుడిలోకి పోదాం వస్తారా? అమిత్ షా గారు లెటర్ తీసుకొని మీరు వస్తారా? మళ్ళీ కరీంనగర్ గ్రనైట్ స్కామ్ ఏమైందో మళ్ళీ అడగాలి కదా, ప్రతిపక్ష నాయకులు అడగాలి కదా బండి సంజయ్ గారిని. మేము మాట్లాడుతున్నామో ఒకడు కమెంట్ పెట్టింటారు, అబ్బా మనకు, అరే భారతీయ జనతా పార్టీలో ఉండి నువ్వు పార్టీకి బాగా డ్యామేజ్ చేస్తున్నావు రా అంట. డ్యామేజ్ పార్టీ అవుతుందా అన్నది ఆడ సమస్య కాదు. ఆడ నా దేశ ప్రధాని ఒక మాట మాట్లాడిండు, మే నా ఖాऊंगा నా खाने दूंगा, ये देश को कभी मैं झुकने दूंगा ना कभी रुकने दूंगा, सौगंध मुझे इस मिट्टी की అని చెప్పి నా దేశ ప్రధాని నేర్పిన మాటలే మాట్లాడుతున్నా. ఇంటోడా బయటోడా అన్న సమస్య కాదా, ఆడ భారతీయుడా కాదా, అనుక్షణం క్షణక్షణం భారతీయత ఉందా లేదా, రాజ్యాంగబద్ధంగా ఉన్నామా లేదా. అలా కరీంనగర్ గ్రానైట్ స్కామ్లో కూడా పచ్చిబట్టలు వేసుకొని వద్దాం కదబ్బా, అంతే కదా. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లు ఎందుకు, డాక్యుమెంట్లు ఎందుకు, కోర్టులు గీట్లు బంద్ చేసినాం అనుకో, అన్ని కోర్టులు గిట్లా పోలీస్ స్టేషన్లు కోర్టులు అన్ని బంద్ చేసినాం అనుకో, పోలీసు వాళ్ళు కూడా సింపుల్గా పచ్చిబట్టలతో చేసిండు కదా, కేసు సాల్వ్. ఎన్ని కోట్ల కేసులు సాల్వ్ అయిపోతాయి. నిజంగా అడుగుతున్నాను నేను, దీని మీద ఒక కమిటీ వేయరు. రేవంత్ అన్న మీ ఫ్రెండే కదా బండి సంజయ్ అన్న, ఒక కమిటీ వేసి దీని మీద పచ్చి బట్టల సిఫారసు కమిటీ అని చెప్పి ఒకటి వేయండి మీరు, తడుపుకుందాం రా అని అనేది దాని మీద ఒక కమిషన్ రిపోర్ట్ తయారు చేయరు. పలుమార్లు భారతీయ జనతా పార్టీలో కూడా ఒక పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిండు బండి సంజయ్ గారు. ఇప్పుడు 2025 ఫోన్ ట్యాపింగ్ కేసులో అప్పుడు వెనకటి కూడా నేను పచ్చి బట్టలతో యాదగిరిగుట్ట పోతున్నా అని చెప్పిపోయాడు. అరే ఏమైంది దానివల్ల మనం పురోగతి ఏం సాధించినాం? లీగల్ డిబేట్కి ఆధారాలు కావాలా, సాక్ష్యాలు కావాలా, ఆర్గ్యుమెంట్లు కావాలా, ఇవి కావాలి. కానీ పచ్చిబట్టలతో వస్తా మళ్ళీ గ్రనైట్ స్కామ్కి ఇవన్నీ వర్తిస్తాయా అని అడుగుతున్నా. మళ్ళీ అప్పుడు వెనకటికి ఎడ్యుకేషన్ ప్రొటెస్ట్లు చేసినప్పుడు కూడా ఏదైతే స్టూడెంట్ ఫెయిలింగ్ కాన్స్పిరసీ ఎక్సెట్రా అయిందో, అప్పుడు స్టూడెంట్లను కూడా ఏదో అన్నట్టు నాకు గుర్తున్నది. అప్పుడు కూడా పార్టీ స్టాండ్ వేరే ఉండే, అది బండి సంజయ్ గారే మాట్లాడాలా, ఇది పార్టీ స్టాండ్ కాదని అన్నారు. అప్పుడు ఏడబడతాడ తవ్వకాలు దొవ్వాలా, ఇది వెళ్తే మీది అది వెళ్తే మాది, శివం వెళ్తే ఏమన్నాడు కదా, శివం వెళ్తే మాది శవం వెళ్తే మీది అని చెప్పి ఏదో బొందలగడలు దోదామని చెప్పి షురూ చేసి అప్పుడు కూడా పార్టీ ఒక స్టాండ్ తీసుకుంది. బండి సంజయ్ గారి మాటలకు బండి సంజయ్ గారే మాట్లాడాలా అని చెప్పింది. కోవిడ్ లాక్డౌన్లో కూడా ర్యాలీ తీసి కరోనా విల్ నాట్ ఎఫెక్ట్ బీజేపీ వర్కర్లు అని అంటాడు, అనడా లేదా ఈ మాటలు. దాని తర్వాత బండి పోతే బండి, కారు పోతే కారు, అది ఈడ మాట్లాడిండి ఏడా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లలో. అప్పుడు కూడా పార్టీ తర్జన భర్జన పడ్డది. గద్దర్ గారి విషయంలో కూడా పార్టీ తర్జన భర్జన పడ్డది. బీదర్లో పోయి దొంగ నోట్లు గుద్దుతున్నాడు కేసీఆర్ అని చెప్పిండు. మళ్ళీ దాని మీద ఏమైంది? పార్టీని కన్ఫ్యూజన్ చేసుడు. ఇక మళ్ళీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు. అంటే ఇక సెంట్రల్ విజిలెంట్ కమిషనర్ని మనం ఏం చేయాలంటే సెంట్రల్ తడిబట్టల కమిషన్ అని చెప్పి పెట్టాలి. విజిలెన్స్ కమిషన్ పేరు మార్చాలి కదా, కరెక్ట్ కదా. సెంట్రల్ తడిబట్టల కమిషన్ అని చెప్పి పెట్టాలి. పాలిటీషియన్స్ కూడా ఎప్పుడైతే ఎలక్షన్ అఫిడవిట్ ఇస్తారు కదా ఉదయ్, ఎలక్షన్ అఫిడవిట్ ఇచ్చినప్పుడు అలా బట్టల మీద ఆ రోజు ఎంత పచ్చిదనం ఉన్నది అంటే మాయిశ్చర్ ఎంత ఉన్నది అనేది దానిలో రాయాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫీస్లో పోగానే ఇట్లా ఒక మాయిశ్చర్ పచ్చి బట్ట ఎంత పచ్చిగా ఉన్నది చెప్పే మెషిన్ ఉండాలి ఆడ. ఇట్లా పోగానే 96% పచ్చిగా ఉన్నది అంటే ఆ 96% పంచుకున్నది కాబట్టి ఎస్ అఫిడవిట్ పెట్టచ్చు, నిజాయితీ పరుడు అంతే. ఇక ఎలక్షన్ కమిషన్ ఇక ఈ మాయిశ్చర్ కంటెంట్ మెషిన్లు తెచ్చుకోవాలి. అంతవరకు ఈ మాయిశ్చర్ మెషిన్లు ఎలక్షన్ కమిషన్ ఆఫీస్లలో అఫిడవిట్లు ఇచ్చి ఎంత మాయిశ్చర్ కంటెంట్ ఉందో అని అఫిడవిట్లలో రాసే కంటే ముందు బండి సంజయ్ గారికి ఒక మన డ్రయర్ ఉంటుంది చూడు, బట్టల డ్రయర్, అది గిఫ్ట్ ఇద్దాం రా అయ్యా, అది ఒక గిఫ్ట్ ఇద్దాం సార్, ఆధారాలతో పోతుంది సార్, ఇట్లా కాదు సార్, మీరు కన్ఫ్యూజ్ కాకుర్రి, క్యాడర్ని కన్ఫ్యూజ్ చెయ్యకుండా. నేనైతే పచ్చి బట్టలు వేసుకోలే ఫ్రెండ్స్, నేను నిజాయితీ పరుణ్ణి అయితే ఒక లైక్ షేర్ కమెంట్ కొట్టుర్రి. నేను ఆ బాంచన్ బతుకులకు అడుగుతున్నా. అందులో ఇంకొకటి ఏమన్నారు తెలుసా ఉదయమనని, ఆయననే ఎందుకు అని అంటే వేరేళ్ళు మాట్లాడారు రాబాయ్, వేరేళ్ళు ఇట్లా మాట్లాడరు. ఇప్పుడు పెద్దమ్మ తల్లి గుడి వివాదంలో కూడా ఆఫ్ రికార్డ్ చెప్తున్నా, ఏ పేపర్లలో రాలే, ఈ జూబ్లీ హిల్స్లో రీసెంట్గా అయింది కదా ఫ్రెండ్స్, అందులో కూడా
ఇప్పుడు నేను ఎవరికి వత్తాసు వలుకుతలే, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. ఇది రూమర్ ఉండొచ్చు. కిషన్ రెడ్డి గారు కూడా కలెక్టర్ గారితో మాట్లాడిరట, గుడి ఎక్కడ ఉందో ఆడ కట్టియాలా అని చెప్పిరట. భక్తులు ఏమంటారు, ఏడా ప్రాణప్రతిష్ఠ జరిగిన గుడి ఉందో అక్కడ కట్టాలా, మీరు ఎన్నో ఇస్తే నడవాలి. కిషన్ రెడ్డి గారు సైలెంట్గా మూబంద్ కాంచాలు, పంచాయతీలు కావాలా, చేసిరు, పనులు చేసిండ్రు. అట్లా ఎంతోమంది భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. అరవింద్ ధర్మపురి గారిని కూడా సిట్టు పిలుస్తానన్నది, ఏం చేసుకుంటూ చేసుకోపోనన్నాడు. పెద్ద పెద్ద ర్యాలీలు తీసి షో ఆఫ్ చేయలే, బలగం ప్రదర్శన చేయలే. అసలు వాళ్ళు ఏం దట్టు వాళ్ళు ఏం మాట్లాడినరు, వాటు ఈయనకి ఏం అర్థమైంది నాకు అర్థం కాలే. దానికి అంత పెద్ద ర్యాలీ ఎందుకు? మళ్ళా అదే ర్యాలీ గంగిడి మనోహర్ రెడ్డి గారు అయితే ప్రతిసారి ఆయన ఎంబడి ఉంటారు కదా, మళ్ళా మోడీ గారిని తిట్టినప్పుడు ఈ పంచాయతీ ఎందుకు రాదు? ఒక కార్యకర్త ఏదో మాట్లాడిండని చెప్పి పోలీసులో కంప్లైంట్ ఇచ్చిరబ్బా సైబర్ సెల్కి. నేను ఏమడుగుతున్నా, మళ్ళీ మోదీ గారిని పొద్దున్న లేస్తే ఇప్పటికి 119 సార్లు తిట్టిరు కదా, మళ్ళీ వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? ఆ సీఎం నెత్తురు మీకు ఎందుకు వస్తలేదు అని అడుగుతున్నా. ఈ సదుద్దేశం బండి సంజయ్ గారికి ఎందుకు చెప్తలేరు? గంగిడి మనోహర్ రెడ్డి గారికి కూడా అడుగుతున్నాను. ఆ రోజు చిట్టప్పుడు మీకు కోపం వచ్చింది, మీ మిత్రుడికి ఇట్లా అయిందని, మీరు పోయినరు, ఆయనకు మద్దతు తెలిపినరు. నేను కూడా తెలిపాలా, నేను కూడా తెలిపేది ఉండే, కానీ నేను తెలపలేకపోయినా. నేను కూడా మనిషిని కదా, నాకు కూడా స్వార్థాలు ఉంటాయి, నేను తెలపలే. కాకపోతే ఆ ర్యాలీలా వేరేవాళ్ళు ఎవరు చేయలే కదా పంచాయతీ, వేరేవాళ్ళకి ఇట్లా మాట్లాడిరా తడి బట్టలు అదని. వెనుకటిగా సంగ్రామ యాత్రలో కూడా ఇవాళ ఏం వరమన్నా రేపేం ఇట్లాంటి మాటలతోనే కదా పంచాయతీ అవుతుంది. అవి మేము అడిగినాం అనుకో, ఆహా వద్దు కంటే కేవలం లైకు షేర్లు కమెంట్లు కొట్టి మా సంజయ్ అన్న మంచోడు గీడికే ఉండాలని అంటే, సార్ మీరు ఎదగరు, వీడికే ఆగిపోతారు. మీరు ఎదగాలన్న ఉద్దేశంతో క్రిటిక్స్ పాస్ చేస్తున్నా నేను. వెనకటికి మీకు నేను భక్తుండే కదా, మీరే చెప్పుకున్నారు కదా, భక్తున్నయ్యే మళ్ళీ సమర్పణ భావంతో మీకు చెప్తున్నా, మీరు అర్థం చేసుకోండి. మీకు దమ్ముంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావుని కౌంటర్ ఇయ్యండి, ప్రొఫెసర్ నాగేశ్వరరావుని కౌంటర్ ఇయ్యి, ఆయన తడిబట్టలతో రమ్మనండి. మళ్ళీ ఆయన మాట్లాడింది కరెక్టా రాంగా? పొద్దున్న లేసే మోడీ మీద విషం జిల్లుతూ ఉంటాడు, ఎలక్షన్ కమిషన్ని దూషించిండు అని అంటే భారతీయ జనతా పార్టీ గెలుపుని ప్రశ్నించినట్టేగా. ఇక్కడ కూడా మీ బాంఛన బతుకులు ఉన్నారు అని అంటే ఇక మీ బతుకులకు చెప్తున్నారా దేవుడే దిక్కు. ఇక అరే భజన చేయండిరా, బట్ భక్తితో కాకుండా, ఒక భావనతో కాకుండా, ఒక అందులో సబ్జెక్ట్ రిఫరెన్స్ పెట్టుకోర్రా. గుడ్డిగా కాదు. అధికారం రావాలని అంటే సబ్జెక్ట్ ఎంత ఉందనేది చూస్తాడు రా ఓటరు. జోష్ అనేది ఒక దాకా వస్తుంది బేటా, నేను కాదని అంటలేను, బట్ జిందగీ మొత్తం జోష్లోనే నడవాలంటే కుదరదు రా భయ్. ఎమోషన్లో కంప్లీట్గా డివోషన్ ఉంటుంది వచ్చి, నేను కాదని అంటలేను, బట్ ఆ డివోషన్లో మోషన్ రావాలంటే నీ దగ్గర ఆధారాలు ఉండాలరా. ప్రతి దాంట్లో నేను గుడికి పోయి పచ్చి బట్టలతో పెట్టుకుంటా అంటే కుదరదు. ఇప్పుడు నువ్వు మాట్లాడినావు కాబట్టే మీ మీద మాట్లాడాలంటే మాకేమో షోకా, మాకేమన్నా వస్తుందా, నా పైసా ఆమ్దాని ఉన్నదా? ఒక మాట అడుగుతున్నా, మీరు ఇట్లాంటి స్టేట్మెంట్లు మాట్లాడకపోయి మంచిగా హుందాగా మాట్లాడితే మేము కూడా మాట్లాడతాం. ఇప్పుడు కిషన్ రెడ్డి గారి గురించి మేము చెప్తున్నాం కదా, బీసీబీలు ఏమని అన్నాడు ఆయన సింపుల్గా, అవునండి కాంగ్రెస్ పాస్ చేసుకుంది కదా, వాళ్ళే మాట్లాడుకోవాలి, అది ఇట్స్ ఎ స్టేట్మెంట్, ఇట్స్ ఎ లాజికల్ స్టేట్మెంట్. నాకు తెలిసి రామచంద్రరావు గారు కూడా మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు, బీసీబీలు అనేది పాసే కాదు, దానికి చట్టబద్ధత లేదని ఆయన కూడా చెప్పిండు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఎవరు మన బీసీబీల మీద వేరే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఆఖరికి రేవంత్ అన్నను పూజించే మా చింతపండు నవీన్ గారు, అంటే మన ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న, ఆయన కూడా రేవంత్ రెడ్డిని ట్రోల్ చేసిండు. కరెక్టే కదా? ఈయన వచ్చి ముస్లింల రిజర్వేషన్ అంటాడు. అసలు దానికి చట్టబద్ధత ఉన్నదా అని మాట్లాడు సంజయ్ అన్న. నేను ఏమంటా అంటే వ్యక్తిగత షో ఆఫ్ అనేది ఎక్కువ రోజులు పనిచేయదు బ్రదర్, దయచేసి ఇది అర్థం చేసుకోండి. ఎవరైనా, నేనైనా ఎవరైనా వ్యక్తిగతంగా మనము ఒక టీం లేకుంటేనే పని అవుతుంది. ఒక టీమ్ స్పిరిట్ అనేది ఉండాలా. ఇట్లా మనము ఏదో ఒకటి ఉండాలా, మాట్లాడాలా అని అంటేనే విమర్శకు గురవుతాం. సబ్జెక్టివ్ క్రిటిసిజం ఉండాలా, బట్ అది సబ్జెక్టివ్ ఉండాలా. సర్కాజం ఉండాలా, నేను కాదని అంటలేదు, కొంచెం వ్యంగ్యంగా మాట్లాడవచ్చు, బట్ రాజ్యాంగబద్ధంగా మాట్లాడాలి. అంటే ఇప్పుడు కేటీఆర్ పొడుగుండేటంటే అవినీతి పరుడా? నువ్వు పచ్చుకున్నావు, మళ్ళా నాకైతే నీ షర్టు పొడుగునే కనిపిస్తుందిగా, కరెక్టే కదా? అంటే పచ్చుకున్న వాళ్ళందరూ నిజాయితీ పరులు, పచ్చికలేని వాళ్ళందరూ ఇక లాస్ట్కి దీన్ని తమ్ముళ్ళు ఏమైపోతుంది తెలుసా? దా తడుపుకుందాం రా, అంతే కదా, బట్టలు తడుపుకుందాం రా మా బండన్న మాట అని అన్నట్టు. ఇక పచ్చిగా ఉంటామో లేదో నాకు తెలియదు ఫ్రెండ్స్, కాకపోతే మేము పచ్చి నిజాలు మాత్రం చెప్తాం. ఈ ఇంట్లో కూడా మీకు ఏమైనా తప్పనిపిస్తే మమ్మల్ని ఉత్కారేయండి. అవరా భయ్ మా మీద దాడి మంచిదని మీకు అనిపిస్తుంది కదా, ఇంకొకసారి కూడా రండి రా, ఎడికి రావాలో చెప్పు, వస్తా ఇంకొకసారి దాడి చేస్తారా, మీ పైశాచిక ఆనందం రాక్షసత్వం తీర్చుకుంటారా, తీర్చుకోర్రి, నో ప్రాబ్లం. ఇంకా దీనికంటే మీరు ఏం చేయగలుగుతారా? అంటే మీ దగ్గర సబ్జెక్ట్ లేదు, మీరు మాట్లాడేది అబద్ధం అని చెప్పి ప్రూవ్ చేస్తారు కదరా. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా ఫ్రెండ్స్? భారత్ మాతాకి జై.